మీరెప్పుడైనా మీ సిబ్లింగ్స్తో పాటు అమ్మ పక్కన పడుకున్నారా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరి ఇంకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? చిన్నప్పుడు నేను మా చెల్లి అమ్మకి అటు ఇటు పడుకునేవాళ్ళం. కాసేపు అమ్మతో కబుర్లు మాట్లాడుకొని నవ్వుకుని తిట్టుకుని పడుకునేసరికి లేట్ అయింది, ఇంకా పడుకోండి అని అమ్మ చెప్పేది. సరే అని నేను అమ్మని పట్టుకుని పడుకుందామని తన వైపు తిరిగి మీదన చెయ్యి కాళ్ళు వేసుకుంటే 2 నిమిషాల్లోనే మా చెల్లి కుళ్ళుకోవడం మొదలు పెట్టేసేది. మెల్లగా మా చెల్లి, అమ్మా నా వైపు తిరగవా, అమ్మా నా వైపు తిరుగమ్మా, అమ్మా ఇటు తిరుగమ్మా, అమ్మా ఇటు తిరుగమ్మా అనేసరికి మా అమ్మ తన వైపు తిరిగేది. అది చూసి నేను, అమ్మ ఇటే ఉండమ్మా, అమ్మ అటు ఎందుకు వెళ్ళిపోయావమ్మా, అమ్మ ప్లీజ్ అమ్మా ఇటు తిరుగమ్మా, ఇటు తిరుగమ్మా అని నేను స్టార్ట్ చేసేదాన్ని. అమ్మ నా వైపు తిరుగు అంటే నా వైపు తిరుగు అని, నా వైపు తిరుగు అంటే నా వైపు తిరుగు అని ఇద్దరం కొట్టుకునేసరికి నేను ఎవ్వరి వైపు తిరగను, నేను ఇలా స్ట్రైట్గా పడుకుంటాను అని చెప్పేసేది మా అమ్మ. సరే అని పోనీలే ఇలాగైనా పడుకొని మీదని చెయ్యేసుకొని పడుకుందామని ఇలా అమ్మ మీద చెయ్యేసేసరికి మా చెల్లి తన చెయ్యేసి నా చెయ్యి తోసేసేది. సరే అని కాలేసుకుంటే నా కాలు తోసేసేది. అమ్మ నాది అనేది. భలే కోపం వచ్చేదిలే ఆ మాటకి. అప్పుడు నేను తనని తోసేసి అమ్మ నాది అని నేను, అమ్మ నాది అంటే అమ్మ నాది అని, అమ్మ నాది అంటే అమ్మ నాది అని ఇద్దరం మళ్ళీ కొట్టుకునేవాళ్ళం. మా ఇద్దరి మధ్యలో మా అమ్మ నలిగిపోయేది. ఇంకెలా కాదని మీ ఇద్దరూ గొడవ పడండి, నేను ఇక్కడ పడుకోను అని చెప్పి లేచి మా అమ్మ మంచం కిందకి వెళ్ళి పడుకునేది. ఇంకేమీ చేయలేక నేను మా చెల్లి ఒకరి మీద ఒకరం చేతులు కాళ్ళు వేసుకొని పడుకునేవాళ్ళం. వేరే ఆప్షన్ లేదు కదా. కానీ ఆ ఫైట్స్ ఇప్పుడు ఆలోచిస్తుంటే భలే అనిపిస్తుందిలేండి. ఇలా మీ సిబ్లింగ్స్తో మీ ఎక్స్పీరియన్సెస్ని కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. MS Chronicles కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.